హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో స్వీట్ షాప్లో దొరికేలాంటి జ్యూసీ అన్నమయ్య లడ్డూని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూపించిపోతున్నాను. చాలా బాగా కుదురుతుంది. నార్మల్గా మనం చేసుకునే బూందీ లడ్డూకి దీనికి కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి మార్పు ఉంటాయన్నమాట. అందుకే మనకి కలర్ కూడా డిఫరెన్స్ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే దీనిలో మనం నీళ్ళకు బదులుగా పాలు అలా చిన్న చిన్న మార్పులు అనేవి ఉంటాయి. సో వాటన్నిటిని ఫాలో అయ్యి చేస్తే ఈ లడ్డు కూడా చాలా బాగా కుదురుతుంది. సో ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి. అన్నమయ్య లడ్డూని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకుని దానిలో ఇలా ఒక జల్లెంని పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి శనగపిండి వేసి జల్లించుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల శనగపిండి తీసుకున్నాను. మీరు కప్పుల్లో తీసుకునేటప్పుడు కూడా కప్పు నిండుగా తీసుకోండి, అప్పుడే మీకు మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఒకటి ఎక్కువ తక్కువ అలా అవ్వడం ఉండదన్నమాట. సో కాబట్టి ఇలా ఒత్తి పెట్టుకుని 2 కప్పుల శనగపిండిని జల్లించుకున్న తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని కూడా వేసుకుని జల్లించుకోండి. ఇలా చేయడం వల్ల లడ్డూ టేస్ట్ లైట్గా డిఫరెన్స్ ఉంటుంది అండ్ మనకి ఫ్రై అయ్యేటప్పుడు కూడా మంచి కలర్లో వస్తుందన్నమాట. తర్వాత ఇందులోకి జస్ట్ ఒక చిటికెడంత ఉప్పు అండ్ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకోండి. ఇలా పంచదార వేసి కలుపుకోవడం వల్ల మనం నూనెలో వేసి ఫ్రై చేసుకునేటప్పుడు త్వరగా కలర్ వచ్చి డార్క్ గోల్డెన్ కలర్ వస్తుంది. అప్పుడు చూడడానికి కూడా లడ్డు కలర్ చాలా చేంజ్ వస్తుంది అనమాట. అందుకని ఖచ్చితంగా పిండిలో పంచదార అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిసేట్లు కలుపుకుని తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు కాచి కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలను పోసుకోవాలి. మీరు కలర్ ఎక్కువ డార్క్ వద్దు అని అనుకుంటే కాచి చల్లార్చిన పాలను పోసుకున్నా సరిపోతుంది. కానీ నేను కొంచెం కలరు రావాలని చెప్పి కొంచెం వేడి పాలనే, అంటే లైట్గా పట్టుకుంటే వేడి ఉండే అంత పాలను పోస్తున్నాను. ఇలా ఫస్ట్ 1 కప్పు పోసేసుకుని ఒకసారి బాగా కలిసేట్లు కలుపుకోండి. మీరు కావాలి అనుకుంటే మొత్తం పాలతో కూడా కలుపుకుని చేసుకోవచ్చు బూందీ, కానీ దాని టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. ఇలా కొద్దిగా నీళ్లు కూడా కలుపుకొని చేసుకున్న లడ్డు టేస్ట్ డిఫరెంట్ ఉంటుందన్నమాట. అందుకని నేను 1 కప్పు పాలు అండ్ కొంచెం నీళ్లు పోసి కలుపుతున్నాను. అంటే నీళ్ళు ఇన్నే పడతాయి అని చెప్పలేను, నాకైతే 3/4 కప్పు వరకు పట్టాయి అన్నమాట ఎక్స్ట్రా. మీరు చూసుకుని కన్సిస్టెన్సీ చూపిస్తాను, దానికి తగ్గట్లుగా పిండిని కలుపుకోండి. సో ఫస్ట్ అయితే ఉండలేమీ లేకుండా కలుపుకోండి, ఆ తర్వాత కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. ముందే నీళ్ళు ఎక్కువ పోసేస్తారనుకోండి తర్వాత ఉండలు అనేవి ఇంత ఈజీగా కరగవన్నమాట. అందుకని ఫస్ట్ ఉండలు లేకుండా కలుపుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది చక్కగా థిక్గా బంకగా ఉండాలన్నమాట పిండి, అప్పుడే బాగా వస్తుంది బూందీ కూడా. ఇక్కడ నేను మీకు గరిటతో కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా జారుగా ఉండాలి కన్సిస్టెన్సీ. మనం చేత్తో కొద్దిగా తీసి ఇలా వేసినా కూడా ఒక డ్రాప్ లాగా పడాలన్నమాట. గరిటతో ఇలా వెనక భాగం నుంచి ఇలా అన్నా కూడా ఒక లేయర్ లాగా ఫామ్ అవ్వాలి. సో ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి నెయ్యిని కానీ నూనెని కానీ తీసుకోండి. ఇక్కడ నేను కంప్లీట్గా నెయ్యితో చేస్తున్నాను, మీరు కావాలనుకుంటే కంప్లీట్గా నూనెతో కూడా చేసుకోవచ్చు. చిన్న డిఫరెన్స్ ఉంటుంది అంతే. మీరు నూనెతో చేసుకున్న బాగా రావాలి అని అంటే నేను లాస్ట్లో ఒక టిప్ చెప్తాను. సో ఇప్పుడు ఇది బాగా కాస్త వేడవ్వాలి. మన నార్మల్ డీప్ ఫ్రై ఐటమ్స్ ఏ వేడిలో ఉంటే అదే సరిపోతుంది అనమాట. ఇలా కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఒక గరిటె లేదా 2 గరిటెల పిండిని తీసుకుని మనం బూందీ గరిటె వేసుకుంటాం కదా, దానిలోనే ఇలా వేసేసుకుని 2 చుట్లు అలా చుట్టేసుకున్నారంటే బూందీ అనేది ఇలా కిందకి చక్కగా పడిపోతుంది. చూడండి ఎంత ముత్యాలలాగా పడుతుందో బూందీ. ఇక్కడ ఫస్ట్ టిప్ ఏంటంటే నూనె కానీ నెయ్యి కానీ బాగా కాగిన తర్వాతే వేసుకోవాలి. అలాగని పొగలు వచ్చేంత వేడి మాత్రం ఉండకూడదు. అలా వస్తే ఏంటంటే మనం పంచదార అండ్ పాలు పోసుకున్నాం కదా, త్వరగా కలర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగని మనం ముందే నూనె కాగక ముందే వేసేసామనుకోండి చక్కగా ఇలా బూందీ అనేది పైకి రాదనమాట, రౌండ్గా రాదు. సో అది డిఫరెన్స్, కింద చప్ప పడిపోతుంది. అందుకని టెంపరేచర్ని జాగ్రత్తగా చూసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఆల్మోస్ట్ 60 to 70% ఫ్రై అయిపోయిందనమాట. ఇలా నొక్కి చూసినా తెలిసిపోతుంది, లేదంటే నోట్లో ఒక గింజ వేసుకున్నా కూడా అర్థమవుతుంది. సో ఈ స్టేజ్లో తీసేసేసి ఒక గిన్నెలోకి వేసుకుని పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన బూందీ అంతా కూడా ఫ్రై చేసుకోవాలి. ఒక ట్రిప్ అలా బూందీ వేసుకున్న తర్వాత మళ్ళీ బూందీ గరిటెను క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే హోల్స్ క్లియర్గా ఉంటే బూందీ అనేది నీట్గా పడుతుంది. ఇలా ఒక గిన్నెలోకి నీళ్లు పెట్టుకుని దాన్ని ఫస్ట్ తడి చేసుకోండి. ఆ తడి చేత్తో వెనక భాగంలో అండ్ ముందు భాగంలో ఉన్న పిండిని అంతా కూడా తీసేసేసి రెడీగా పెట్టుకోండి. మీ దగ్గర ఇలా బూందీ గరిటె కానీ లేదంటే నార్మల్గా మనం ఫ్రై చేసుకునేది నేను ఇందాక వీడియోలో చూపించాను కదా, అలాంటిది చిల్లులు గరిటె ఉంటుంది కదా, సో దాంతో అయినా సరే హ్యాపీగా మనం చేసేసుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే చిన్నగా ఉంటుంది కదా. సో దానికి తగ్గట్టుగా ఒక గరిటె అలా వేసుకుని చేసుకోవాలి అంతే. సో దాంతో అయినా కూడా మనం బూందీ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా మిగిలిన పిండితో బూందీ అంతా కూడా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి.
మీకు ఇక్కడ కలర్ చూస్తే బాగా క్రిస్పీగా వేగిపోయిందేమో అని అనుకుంటారేమో, అంత క్రిస్పీగా ఏం వేగదు. మీరు చూడొచ్చు, నేను నొక్కి చూపిస్తున్నాను. ఒక 60-70% ఫ్రై అవుతుంది. సో ఇలా ఫ్రై చేసుకునే బూందీని పక్కన పెట్టుకుని నెక్స్ట్ అదే నెయ్యిలో, నూనెలో అయితే మీరు నూనెలో చేసుకుంటే సపరేట్గా ఒక చిన్న ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని, నెయ్యి కాస్త వేడైన తర్వాత ఇలా జీడిపప్పు కొన్ని, కిస్మిస్ కొన్ని, మీకు ఎన్ని నచ్చితే అన్ని వేసుకోవచ్చు. ఇన్నే వేసుకోవాలి అని ఏమీ లేదు. సో వేసి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని, ఈ కిస్మిస్ బాగా పొంగిన తర్వాత తీసి ఒక గిన్నెలోకి వేసి పక్కన పెట్టుకోండి. నేను ఇది నెయ్యిలోనే ఫ్రై చేశాను కాబట్టి డైరెక్ట్గా అందులోనే ఫ్రై చేశాను. ఇలా తీసి ఒక ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాకం కోసం కొంచెం వెడల్పుగా ఉండే గిన్నె అయినా పర్వాలేదు, లేదంటే ఇలా కడాయి అయినా సరే పర్వాలేదు. అందులోకి 1 కప్పు వరకు పంచదార తీసుకోండి. పంచదార కూడా నిండుగా తీసుకోవాలి. నెక్స్ట్ అందులోనే ఒక 1/2 కప్పు వరకు నీళ్ళని పోసుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఫస్ట్ పంచదార కరగనివ్వండి. ఆ తర్వాత పాకం ఏమీ అంత తీగ పాకం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ పంచదార కరిగి కాస్త జిగురుగా ఉంటుంది కదా, పంచదార కరిగిన వెంటనే మనం ప్రిపేర్ చేసుకున్న బూందీ వేసి ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు పక్కన పెట్టుకుని ఇందులోకి జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వరకు, లేదంటే 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోండి. యాలకుల పొడి కూడా ఫైన్గా గ్రైండ్ చేసి వేసుకోవద్దు. అన్నమయ్య లడ్డూలో ఇలా కొంచెం బరకగానే గ్రైండ్ చేసి వేస్తారనమాట. నెక్స్ట్ ఇందులోకి జస్ట్ 1 చిటికెడంతా పచ్చకర్పూరం, ఎక్కువగా వేయొద్దు, స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. జస్ట్ మనం తీసుకున్నది కొంచెం క్వాంటిటీ కాబట్టి చిటికెడలో ఆవగించంత తీసుకున్నా కూడా సరిపోతుంది. తీసుకుని కొద్దిగా అలా నలిపి పైన వేసేసుకోండి. తర్వాత ఇందులోనే 1 స్పూన్ వరకు మనకి పటిక వస్తుంది కదా, అంటే మనం తినడానికి వాడతాము దీన్ని, చిన్న చిన్నగా షాప్స్లో దొరుకుతూ ఉంటుంది, స్వీట్గా ఉంటాయన్నమాట. అది కొద్దిగా వేసుకోండి. ఖచ్చితంగా అన్నమయ్య లడ్డూలో ఇది వాడతారు. దీన్ని మిశ్రీ అని అంటారు, లేదంటే షుగర్ క్రిస్టల్స్ అలా అని కూడా పిలుస్తారనమాట. సో అలా వేసుకుని ఒకసారి కలుపుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. తీసుకుని చేత్తో గట్టిగా ఒత్తితే మనకి ఒక ముద్దలాగా వస్తుంది. ఒకవేళ మీకు అంటే బాగా గట్టిగా ఉందనుకోండి, డ్రైగా ఉందనుకోండి, కొంచెం మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోండి. ఇందులో ఒక పావు వంతును నేను మిక్సీ జార్లోనే వేసి గ్రైండ్ చేశాను. సో ఇలా గ్రైండ్ చేసుకుని అది అందులోకి వేసేసుకుని బాగా గట్టిగా చేత్తో ఒత్తుతూ ఉంటే ఆ జ్యూస్ అనేది బయటకు వచ్చి ముద్దలాగా వస్తుంది. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, చూసారా? ఈ విధంగా మీరు ఇలా మనకి లడ్డు చుట్టడానికి వచ్చేసింది. ఇప్పుడు ఇందులో మీరు నూనెలో కానీ ఫ్రై చేసుకున్నట్లయితే, ఇక్కడ నేను 1 స్పూన్ మాత్రమే నెయ్యి వేస్తున్నాను. మీరు ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవచ్చు. అప్పుడు మీకు నూనెలో చేసినా కూడా నెయ్యి ఫ్లేవరు, నెయ్యి టేస్ట్ వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, మీకు నచ్చితే కొన్ని బాదం పప్పుని అలా కూడా వేసుకోవచ్చు. నేను బాదం పప్పు ఫ్రై చేయలేదు, జస్ట్ డెకరేషన్ కోసం ఒక్కొక్క లడ్డు మీద ఒక్కొక్క బాదం పప్పు పైన పెట్టానంతే. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే కంప్లీట్లీ ఆప్షనల్, స్కిప్ చేయొచ్చు. ఉట్టి జీడిపప్పు వేసుకున్నా కూడా బాగుంటుంది. కిస్మిస్ వేసుకుంటే ఏంటంటే ఒక 10 రోజులు అయిన తర్వాత మనం కిస్మిస్ తింటూ ఉంటే కొద్దిగా పుల్లగా తగలడం అలా ఉంటుంది. సో అలా ఇష్టం లేని వాళ్ళు అసలు కంప్లీట్లీ ఆప్షనల్, స్కిప్ చేయొచ్చు. ఉట్టి జీడిపప్పు వేసుకుని ఉండలు చుట్టుకున్నా కూడా సరిపోతుంది. చూడండి లడ్డూలు అనేవి ఎలా వస్తున్నాయో, చాలా బాగా వస్తాయి. అండ్ ఇది ఇప్పుడు కొంచెం వేడిగానే ఉంది, అందుకని ఇలా కొంచెం జ్యూసీగా, స్మూత్గా ఉందన్నమాట. కాస్త డ్రై అయిపోయింది అనుకోండి, లోపల జ్యూసీగా ఉంటుంది, పైకి మాత్రం చక్కగా లడ్డు అనేది రెడీ అయిపోతుంది. చూసారా? ఇలాగే ప్రిపేర్ చేసుకోండి మిగిలిన లడ్డూలన్నిటినీ కూడా. కలర్లో కూడా మీరు చూడొచ్చు, నార్మల్ లడ్డూకి ఈ లడ్డూకి లైట్ డిఫరెన్స్ ఉంటుంది. ఇలాగే మిగిలిన మిశ్రమంతో కూడా లడ్డూలన్నీ కూడా చుట్టుకోవడమే. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అండ్ మీకు మెజర్మెంట్స్ అనేవి కప్పు కొలతల్లో కాకుండా గ్రామ్ కొలతల్లో కావాలన్నా కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను, చూడండి. అండ్ మీకు స్వీట్ షాప్ స్టైల్లో వద్దు అని అనుకుంటే ఇందులో పచ్చకర్పూరం స్కిప్ చేయొచ్చు. అండ్ క్రిస్టల్స్ ఉన్నాయి కదా మిశ్రీ, దాన్ని కూడా స్కిప్ చేయొచ్చు. కొన్ని చిన్న చిన్నవి వాటిని స్కిప్ చేసినా కూడా పెద్ద టేస్ట్లో డిఫరెన్స్ ఏమి ఉండదు, ఫ్లేవర్ కొంచెం మారుతుంది అంతే. చూసారు కదా, చాలా సింపుల్గా టేస్టీగా అన్నమయ్య లడ్డూని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఈ లడ్డూ రెసిపీ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ ఈజీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.